ఇదే సంవత్సరంలోని 6వ సెమిస్టర్లో 8వ పేపర్ చెప్పుకున్న అందులో 2వ యూనిట్లోని క్రియల గురించి మనం వివరించుకుంటాం. అయితే ఈ క్రియలు అంటే ఏమిటి, క్రియలు ఏ విధంగా ఉంటాయి అనేవి మనం గత క్లాస్లో వివరించుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు అకర్మ సకర్మ క్రియల మధ్య ఉన్నటువంటి భేదాలు, అకర్మ మరియు సకర్మ క్రియల మధ్య ఉన్నటువంటి భేదాలు. అకర్మ సకర్మ క్రియల మధ్య భేదాలు, వీటి గురించి మనం ఈరోజు వివరించాం. అయితే అకర్మ సకర్మ క్రియలు, వీటి మధ్య భేదాలు ఏంటంటే, ఈ క్రియా భేదాలను మనం భూత అలాగే వర్తమాన భవిష్యత్ ఇంతకుముందు చెప్పుకున్నాం. భూతకాల అసమాపక క్రియ, వర్తమాన కాలపు అసమాపక క్రియ, భవిష్యత్ కాలపు అసమాపక క్రియ, అలాగే భూతకాలపు సమాపక క్రియ, వర్తమాన కాలపు సమాపక క్రియ, భవిష్యత్ కాలపు సమాపక క్రియ, అలాగే భూతకాలపు ప్రశ్నార్థకము. ఇలాగా ఈ క్రియల గురించి మనం వివరించుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు అకర్మ క్రియలు మరియు సకర్మ క్రియలు, ఈ క్రియల మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటనేది మనం చూస్తే, ఇవి క్రియా భేదాలు భూత వర్తమాన భవిష్యత్ కాల వాటి యొక్క వ్యతిరేక రూపాల్లో, వాటికి వ్యతిరేక రూపాల్లో మాత్రమే కాకుండా ఇంకా అనేక రూపాల్లో ఇవి కనిపిస్తాయి. ఎలా అంటే అకర్మ క్రియ. అకర్మ క్రియ అంటే మనకి కర్మలు లేని క్రియలు అకర్మ క్రియలు. క్రియను దేనిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం రాకపోతే క్రియలు అలాగే క్రియలనేవి క్రియను దేనిని అని ప్రశ్నించినప్పుడు ప్రశ్నించినప్పుడు సమాధానం రాకపోతే అది అకర్మ క్రియ అవుతుంది. ఉదాహరణకు రాముడు వెళ్ళాడు. అకర్మ క్రియ యొక్క ఉదాహరణ రాముడు వెళ్ళాడు. ఉదాహరణకి ఇవ్వబడినటువంటి వాక్యం రాముడు వెళ్ళాడు. ఇక్కడ రాముడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నిస్తే సమాధానం రాదు. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏమని మనకి రాముడు వెళ్ళాడు, రాముడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు రాముడు ఎలా వెళ్ళాడు అని మనం ప్రశ్నించామనుకోండి. ప్రశ్నించినప్పుడు దీనికి సమాధానం అనేది రాదు, అక్కడ ప్రశ్నార్థకం ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళి అనేది అకర్మ క్రియ. ఇక్కడ చూడండి, వెళ్ళాడు. ఈ వాక్యాన్ని చూస్తే రాముడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఎందుకు వెళ్ళాడు తెలియదు, ఎలా వెళ్ళాడు తెలియదు.
అంటే మనం అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా ఈ యొక్క వాక్యంలో సమాధానం అనేది లేదు, ప్రశ్నార్థకమే ఉంది. కాబట్టి ఈ వాక్యంలో వెళ్ళి అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదం అనేది అకర్మక్రియ. ఆ పదం అనేది అకర్మక్రియ. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అకర్మక్రియ మరియు సకర్మక్రియ మధ్య ఉన్నటువంటి భేదాలని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇక్కడ అకర్మక్రియకి సకర్మక్రియకి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఒక పదాన్ని గురించి, దేనిని గురించి అంటే దానికి క్షమించాలి, ఇక్కడ ఒక పదాన్ని గురించి మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం దొరకనప్పుడు అది అకర్మక్రియ. ఉదాహరణ ఏంటంటే రాముడు వెళ్ళాడు అనేటువంటి ఉదాహరణగా ఇవ్వబడినటువంటి వాక్యము. రాముడు వెళ్ళాడు. రాముడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్న. సమాధానం వచ్చిందా? లేదు. రాముడు ఎలా వెళ్ళాడు? ప్రశ్నార్థము. రాముడు ఎవరితో పాటు వెళ్ళాడు? ఇది కూడా ప్రశ్నార్థమే. రాముడు ఎప్పుడు వెళ్ళాడు? ప్రశ్నార్థం. ఎందుకు వెళ్ళాడు? ప్రశ్నార్థం. ఎలా? మనం అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఏ ప్రశ్నకి కూడా సమాధానం అనేది లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో వెళ్ళి, జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క వాక్యంలో వెళ్ళి అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదం అనేది అకర్మక్రియ. అకర్మక్రియ అని అర్థమైంది కదా. మనం అడిగిన ప్రశ్నకి సమాధానం లేనప్పుడు అది అకర్మక్రియ అవుతుంది. అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. అయితే దీనికి కర్మకాంక్ష లేదు. పదానికి కర్మకాంక్ష అనేది లేదు. కర్మ అనగా ఏం చెప్పము? మనం చేసేటువంటి పని కర్మ అని చెప్పము. లేదా అతను చేసేటువంటి వ్యాపారమే కర్మ అంటే ఇక్కడ పని. దేనికి కర్మకాంక్ష లేదు అని అంటే రాముడు వెళ్ళాడు అనేటువంటి పదానికి కర్మకాంక్ష లేదు. అంటే అక్కడ పనికి సమాధానం కానీ అర్థం కానీ ఒక అర్థం కానీ లేదు. కాబట్టి ఇది అకర్మక్రియ. దీనికి కర్మకాంక్ష లేదు. అందువల్ల కర్మకాంక్ష కలిగించలేనటువంటి క్రియలు అకర్మక క్రియలు. ఇంకా అనేక రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. ఆ క్రియల్లో కర్మకాంక్ష కలిగించలేనటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అకర్మక క్రియలే అని చెప్పవచ్చు. ఇక్కడ కర్మకాంక్ష, కర్మ అనగా పని, క్రియ అనగా కూడా పనే. కర్మ అంటే అతను చేసేటువంటి వ్యాపారాన్ని కర్మ అని కూడా అంటారని చెప్పారు. కర్మకాంక్ష లేదు. దేనికి కర్మకాంక్ష లేదంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క పదానికి కర్మకాంక్ష లేదు. కాబట్టి అది అకర్మక క్రియ అవుతుంది. అయితే నిందించు, వెళ్ళు, పరిగెత్తు, వంగు, దూకు ఇవంటి అకర్మక క్రియలు. ఇక్కడ చూడండి, నిందించు, వెళ్ళు, వంగు ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలన్నీ కూడా అకర్మక క్రియాపదాలే.
మరి సకర్మ క్రియాపదాలు అంటే ఇక్కడ అకర్మ క్రియాపదాలు చూసాం మనం. అకర్మ క్రియాపదాలు అంటే కర్మకాంక్ష లేనటువంటి పదాలని అకర్మక క్రియాపదాలు అంటారు. మరి సకర్మ క్రియ అంటే సకర్మ క్రియ అంటే అకర్మ క్రియ ఉదాహరణ ఇచ్చడానికి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళాడు అనేది పదం. ఇది అకర్మ క్రియ పదం. సకర్మ క్రియ సకర్మ క్రియ అంటే మనకి చూస్తే కర్మలు కలిగినటువంటి క్రియలు సకర్మ క్రియలు. క్రియలు దేనిని వేనిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే అది సకర్మ క్రియ అవుతుంది. ఉదాహరణకి జానకి భోజనం వండింది. సీత భోజనం వండింది. భోజనం వండింది. ఇక్కడ మనం ఏదైనా ఒక పదాన్ని గురించి దేనిని వేనిని అని అడిగినప్పుడు ఆ పదానికి సమాధానం రాకపోతే అది అకర్మ క్రియ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ సకర్మ క్రియలు అంటే మనం ఒక పదానికి సంబంధించి దేనినైనా దేని గురించి అయినా వేడి గురించి అయినా అడిగినప్పుడు సమాధానం వస్తే అది సకర్మ క్రియ అవుతుంది. ఉదాహరణకి సీత భోజనం వండింది లేదా జానకి భోజనం వండింది. ఇక్కడ ఈ వాక్యంలో మనకి వండింది అనేటువంటిది ఈ పదం అనేది చేసింది. ఆమె జానకి అనేటువంటి ఆమె వంట చేసింది. వండింది అనేటువంటిది క్రియ. ఇక్కడ పని జరిగింది కాబట్టి అది క్రియ అయింది. ఇది క్రియ అయింది. మరి జానకి కర్త అంటే జానకి దేనిని వండింది అని ప్రశ్నిస్తే మనకి ఇక్కడ వండింది అనేటువంటిది క్రియ, జానకి కర్త. జానకి కర్త. జానకి దేనిని వండింది అని ప్రశ్నిస్తే మనకి సమాధానం ఏమొస్తుందంటే జానకి అనేటువంటి ఈమె కర్త, ఈమె క్రియ ఏంటంటే వండింది. దేనిని వండింది అని అంటే భోజనం వండింది. భోజనాన్ని జానకి వండింది. ఇది సమాధానం వచ్చింది మనకి. మరి ఇందాక పదంలో చూస్తే ఇందాక చెప్పినటువంటి పదంలో రాముడు వెళ్ళాడు.
కర్త మాత్రం ఉన్నాడు. కర్త ఉన్నాడు. దేని గురించి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఇన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే లేదు. సమాధానం లేనటువంటిది అకర్మక్రియ, సమాధానం దొరికేటువంటిది సకర్మక్రియ. కాబట్టి ఇది సకర్మక్రియ అయింది. అంటే క్రియ అంటే క్రియను ఆశ్రయమైనటువంటి జానికి కర్తగా, క్రియాఫలానికి ఆశ్రయమైన భోజనం కర్మ అయింది. అందువల్ల కర్మాపేక్ష కలిగించేటువంటి క్రియల్ని సకర్మ క్రియలు అవుతాయని తెలుసుకో. ఇవన్నీ కూడా కర్మాపేక్ష. కర్మాపేక్ష లేనటువంటిది అకర్మక్రియ, కర్మాపేక్ష కలిగినటువంటిది సకర్మక్రియ. రెండు పదాలని మనం చూస్తే రాముడు వెళ్ళాడు, ఈ పదంలో కర్మాపేక్ష లేదు, కర్మాపేక్ష అనేది లేదు. మరి కింద పదంలో జానికి భోజనం వండింది, ఈ పదాన్ని చూస్తే ఈ పదంలో కర్మాపేక్ష అనేది ఉంది. కర్మాపేక్ష ఉంది, కర్మాపేక్ష లేదు. కర్మాపేక్ష ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి అది అకర్మక్రియ, ఇది సకర్మక్రియ. అంటే అవసరాన్ని బట్టి అకర్మక్రియల్ని సకర్మక్రియలుగా మార్చి అంటే అవసరాన్ని బట్టి అకర్మక్రియల్ని సకర్మక్రియలుగా మార్పు చేసుకోవచ్చు. అది అలాంటి విధానంలో అకర్మక్రియలు, సిద్ధ సకర్మక్రియలు, సాధ్య సకర్మక్రియలు అని రెండు రకాలు ఉంటాయి. సిద్ధ సకర్మక్రియలని ఒకటి, సాధ్య సకర్మక్రియలని రెండు రకాలు ఉంటాయి. అయితే సహజ స్వభావ సిద్ధమైనటువంటి సకర్మాలు, సహజ స్వభావ సిద్ధమైనటువంటి సకర్మాలు, సిద్ధ సకర్మాలు అకర్మాలను సకర్మాలుగా మార్చగా ఏర్పడిన సాధ్య సకర్మ క్రియలు. అకర్మ ధాతువులకు చు, ఇంచు, కు వంటి ప్రత్యయాలుగా పుట్టి కొట్టు, పెట్టు, చేయు, తీయు వంటి ధాతువుల్నిగా చేర్చి సాధ్య సకర్మకాలు అవుతాయి. అయితే ఇక్కడ అకర్మక్రియలు సకర్మక్రియలు అంటే ఏమిటనేది చూస్తే మనం అకర్మక్రియలు సకర్మక్రియలు. అకర్మక్రియలు సకర్మక్రియలు అంటే ఉదాహరణకి అకర్మక్రియలో వచ్చేసరికి వంగు, రెండవది కాగు, మూడవది
చూచు, చూచు. 4 జరుగు, తెలియు, ఆరు, మరియు 6. ఇలా మనకి సకర్మకీలు వచ్చేసరికి వంచు, కాచు, చూచు, కాచు, కాచు, చూపు, జరుపు, జరుపు, తెలియజేయు, తెలియజేయు, బిగించు, బిగించు మొదలైనటువంటి పదాలు, మొదలైనటువంటి పదాలు. ఇప్పుడు మనకి ఉదాహరణలో మనం చూసినట్లయితే రాముడు వంగాడు, రాముడు వంచాడు, రాముడు వంగాడు, రాముడు వంచాడు. చూసుకున్నాం మనం. అకర్మ అంటే మనకి అవసరాన్ని బట్టి అకర్మ క్రియల్ని సకర్మ క్రియలుగా మార్చుకోవచ్చు అని చెప్పు. ఇక్కడ ఉదాహరణలో ఇవ్వబడినటువంటి ఈ పదాలని ఉపయోగిస్తూ ఏం చేశాడు? రాముడు వంగాడు, రాముడు వంచాడు అనే 2 వాక్యాలు తీసుకుంటే రాముడు దేనికి వంగాడు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. కాబట్టి వంగు అనేది అకర్మం. దేనిని వంచాడు అని ప్రశ్నిస్తే తీగనో కర్రనో వంచాడు అనే సమాధానం వస్తుంది. కాబట్టి వంచు అనేటువంటిది అకర్మం, వంచు అనేది సకర్మం. అలాగే మిగిలిన ఉదాహరణల్ని మనం గ్రహించి తీసుకోవాలి. ఉదాహరణకి ఈ 2 పదాలను తీసుకుని చూసినట్లయితే రాముడు వంగు, రాముడు వంగు, రాముడు వంచు. ఈ 2 పదాలను మనం ఈ 2 పదాలను చూసినట్లయితే రాముడు వంగు, రాముడు వంచు. ఈ 2 పదాలు చూస్తే రాముడు వంగు అనేటువంటి పదాన్ని తీసుకుని మనం దీన్ని ప్రశ్నిస్తే రాముడు దేని కొరకు వంగాడు అని ప్రశ్నిస్తే సమాధానం రాదు. అదే రాముడు వంచు అని రాముడు దేన్ని వంచాడు అని మనం ప్రశ్నించామనుకోండి, ఇక్కడ రాముడు తీగని ఉంచాడు, లేకపోతే రాముడు తన చేతిలో ఉన్నటువంటి విల్లుని ఉంచాడు, లేదా ఒక కర్రని ఉంచాడు అనేటువంటి ఏదో ఒక సమాధానం వస్తుంది. కాబట్టి ఇది అకర్మ క్రియ, ఇది అకర్మ క్రియ, ఈ పదం సకర్మ క్రియ. ఇలాగా అకర్మ క్రియకి సకర్మ క్రియకి మధ్య ఉన్నటువంటి భేదాలు అనేవి మనం చూడడం అనేది జరిగింది. ఇది మనం మిగిలినటువంటి ప్రేరణార్థక క్రియలు. అది ప్రేరణార్థక క్రియలు అంటే ఏమిటంటే ప్రేరణ,
ప్రేరణార్థక క్రియలు మనకి ఒక కర్త అంటే కర్త అనేటువంటి ఒక వ్యక్తి ఒక పనిని తాను చెయ్యకుండా అతను చెయ్యకుండా ఇతరుల చేత చేయించేటువంటి స్థితిని తెలిపే క్రియ ప్రేరణార్థక క్రియ. అంటే ప్రేరణ కలిగిస్తున్నాం మనం. ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడిని తీసుకున్నాం. ఆ రాజకీయ నాయకుడు గెలుపు కోసం అతనికి ఏం కావాలంటే ప్రజల దగ్గర నుంచి ఓట్లు కావాలి. ఆ ఓట్లు అనేది ప్రతి ఒక్క దగ్గరికి వచ్చిన ఓటు వేయించుకునేటువంటి వెసులుబాటు కానీ ఆ యొక్క విధానం కానీ అతనికి దొరకదు, సమయం కూడా దొరకదు. కాబట్టి అతను ఏం చేస్తాడనంటే ప్రజల చేత ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలో అతను ప్రజల్లో ప్రేరణ అనేది నింపుతాడు. అంటే ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తాను చేయవలసిన పని తాను చేయకుండా, అంటే ఎవరో ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను చేయవలసిన పని ఉంది. అతను చేయవలసిన పని అతను చెయ్యకుండా ఆ పనిని వేరొక వ్యక్తితో చేయించడానికి అతను చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ప్రేరణార్థక క్రియ. ఏవైనా క్రియపై పు, చు, ఇంచు వంటి ప్రేరణ ప్రత్యయాలు చేరితే ఇవి ప్రేరణార్థక క్రియలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఏంటంటే మనకి తిరుగు, పిలుపు, నిలుపు, అడుగు ఇవి క్రియలు. క్రియలు ఏంటంటే తిరుగు, పిలుపు, నిలుపు, అడుగు అనేటువంటివి క్రియలు. అలాగే ప్రేరణార్థక క్రియ ఏంటంటే తప్పించు, పిలిపించు, నిలుపు, అడిగించు అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రేరణార్థక క్రియలు. ఇంకా చూసుకుంటే మనం తెచ్చు, కొను, చించు, దిగు, వంగు, కాలు ఇవన్నీ ప్రేరణ క్రియలకి సకర్మకాలుగానే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రేరణార్థక క్రియలని చెప్పవచ్చు. ఇది మనం ఇప్పటి వరకు అకర్మ క్రియలు, సకర్మ క్రియలు, ప్రేరణార్థక క్రియలు అంటే చూసుకున్నాం. మనం అకర్మ క్రియ అంటే మనం ఏదైనా ఒక అంశాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ఆ దాని గురించి సమాధానం అనేది దొరికితే అది సకర్మ క్రియ అవుతుంది. సమాధానం దొరికితే అది ఏమవుతుందంటే సకర్మ క్రియ అవుతుంది. సమాధానం దొరికితే సకర్మ క్రియ. అదే సమాధానం అది అకర్మ క్రియ. అకర్మ క్రియ అవుతుంది. ఈ విధంగా ఈ అకర్మ క్రియకి సకర్మ క్రియకి మధ్య ఉన్నటువంటి భేదాలు అనేవి మనం చూస్తాం. మిగిలినవి మనం తర్వాత క్లాస్లో